గురువుగారు 10 ఉపనిషత్తులలో ఏ ఉపనిషత్తు నుంచి చదవటం ఆరంభించాలి? దీనికి మన సంప్రదాయం ఏమైనా చెప్తుందా? ఉపనిషత్ దగ్గరగా కూర్చొని అభ్యాసం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి వేదాంత విద్య ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులు దాదాపుగా 1000కి పైగా ఉన్నాయి. కొంతమంది 108 ఉపనిషత్తులు ఉన్నారు. మన జీవితకాలంలో చదవలేం కాబట్టి శంకర భగవత్పాదుల వారు, నాయన అన్ని ఉపనిషత్తులు నువ్వు చదవలేకపోయినా కనీసం 10 ఉపనిషత్తులు చదువురా అన్నాడు. ఆ 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, మాండూక్య, తిత్తిరి, ఛాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యక, ఈ 10 ఉపనిషత్తులు చదువురా నాయన అన్నాడు. మరి ఏ ఉపనిషత్తు నుంచి చదవాలి స్వామి? మొట్టమొదటి నేను ఏ ఉపనిషత్తు చదవాలి అని అంటే, మరి శ్లోకంలో మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఈశ కేన మొదలు పెట్టాం కదా, కాబట్టి మొట్టమొదటి మనం ఈశావాస్యోపనిషత్తు. ఈశ అంటే ఈశావాస్యోపనిషత్తు, కేన అంటే కేనోపనిషత్తు, తర్వాత ముండ అంటే ముండకోపనిషత్తు, ఇట్లా వరుసగా ఉన్నాయి కదా. మొట్టమొదటి ఏది చదవాలంటే శ్లోకంలో మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తు అని ఉంది కదండి. మరి ఈశావాస్యోపనిషత్తు దాంతో మొదలు పెట్టమంటారా ఈ 10 ఉపనిషత్తుల్లో మొట్టమొదట అంటే? వద్దొద్దు, ఈశావాస్యోపనిషత్తుతో మొదలు పెట్టద్దు, ముండకోపనిషత్తుతోటి అందరూ చదవటం ప్రారంభించండి ఉపనిషత్తులు అని పెద్దవాళ్ళు మన సంప్రదాయంగా చెప్పారు. ఎందుకు వెంటనే మనకి అటువైపు వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు వెంటనే మనందరికి ప్రశ్నే కదా. అక్కడ మొట్టమొదటి ఈశావాస్యోపనిషత్తు అని ఉంటే ఈ ముండకోపనిషత్తుతో ఎందుకు చదవమంటున్నారు 10 ఉపనిషత్తులు అని అంటే, ఈశావాస్యోపనిషత్తులో వచ్చేటువంటి మొట్టమొదటి మంత్రం ఏంటంటే ఓం పూర్ణమద పూర్ణమిదం అని మొదలవుతుంది. పూర్ణమద పూర్ణమిదం, అంత గుండు సున్నా, అంత నిండు సున్నా, నిండు సున్నాలోంచి మనం కూడా నిండు సున్నా, అందులోంచి నిండు సున్నా విడగొడుతూ అన్ని పూర్ణం పూర్ణం పూర్ణం. ఈ ఉపనిషత్తు చదవటం మొదలుపెట్టిన వాడు ఏందిరా బాబిది, పూర్ణంతో మొదలుపెట్టాడు. పూర్ణం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే, పూర్ణం నుంచి పూర్ణం పోతున్నాడు, మళ్ళీ పూర్ణంలో కలిసిపోతుంటాడని చెప్పి పూర్ణ అయినా నాకు వద్దురా బాబు ఈ ఉపనిషత్తులు అని చదివేటువంటి వాడు మొట్టమొదటిదే నాకు ఇంత జటిలంగా ఉంది, అర్థం చేసుకోలేకపోతున్నానరా అనేటువంటి బాధపడతాడని తండ్రి ప్రేమమ్మ శంకర భగవత్పాదుల వారికి. తండ్రి కనుక బిడ్డకి చాలా తేలిగ్గా చదవటం ఎలా అభ్యాసం చేయాలని చూస్తాడో, అందువల్ల వద్దురా బాబు నువ్వు అంత గందరగోళం పడద్దు, ఆ ఉపనిషత్తుతో మొదలు పెట్టకండి, ఈశావాస్య ఉపనిషత్తుతోటి ముండకోపనిషత్తుతో మొదలుపెట్టు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందా ముండకోపనిషత్తులో? మొట్టమొదట ఓం బ్రహ్మణే నమః, బ్రహ్మదేవుడికి సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారము అని ముండకోపనిషత్తు మొదలవుతుంది. చాలా తేలిగ్గా ఉంది కదా, హాయిగా ఉంది కదా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అర్థం కావడానికే తల బద్దలుగా అవుతుంది. దానికంటే కూడా బ్రహ్మనే నమః, సృష్టికి కారకమైనటువంటి బ్రహ్మ అనే పదానికి అర్థం ఏంటంటే విస్తరించేటువంటి వాడిని బ్రహ్మ అంటారు. అంతటా విస్తరించి ఉన్నటువంటి వాడిని, పూజ్యుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే ఈ సృష్టి చేశాడు కనుక అని చక్కగా తేలిగ్గా అర్థమయ్యే భాషలో ముండకోపనిషత్తు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రతివాడు కూడా అన్నప్రాసన నాడే ఆవకాయలాగా వాడికి మొట్టమొదటి ఆవకాయ కనుక పెడితే అసలు తిండి అంటే వాడికి భయం పుడుతుంది చిన్నపిల్లలకి. అందువల్ల ఈశావాస్యోపని ఓరనాయనని భయపడతాడు కాబట్టి చాలా తేలిక పదాలతో ప్రారంభించు, అది కూడా చదవాల్సిందే ఈశావాస్యోపనిషత్తు. తేలిక పదాలతో ప్రారంభమైన ఉపనిషత్తు మొదలుపెట్టి అక్కడ వరకు వెళ్ళండి నాయన అని ఆ మహానుభావుడు చెప్పాడు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా 10 ఉపనిషత్తులు చదవాలనుకునే వాళ్ళు మొట్టమొదట ముండకోపనిషత్తు చదువుతారు.